చంద్రబాబుకు గట్టి వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేలోపు వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. కళ్ళు మూసి తెరిచేసరికి మళ్ళీ 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. కళ్ళు మూసాం తెరిసాం. ఏది మన ప్రభుత్వం రాలేదే. కళ్ళు తెరుచుకోవాల్సింది మీరు కాదు, ప్రజలు. ప్రజలు కళ్ళు తెలుసుకున్నారు కాబట్టే మనకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు. చూస్తా ఉండండి, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. ఎట్టా వస్తదన్నా? మీరు పెంచిన పింఛన్ ఎంత? సంవత్సరానికి 250 పెంచి 3000 చేసిన. కానీ బాబు గారు వచ్చిన వెంటనే 4000 చేశారు. దివ్యాంగులకు 6000 చేశారు. దేశంలోని అత్యధిక పింఛన్ బాబు గారు ఇస్తున్నారు. మీరు అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారన్నా? ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికే ఇచ్చిన. కానీ బాబు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు తల్లికి వందనం. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. ఇచ్చారా అన్నా? ఇచ్చిన, హ్యాండ్ ఇచ్చిన. కానీ బాబు గారు డిఎస్సి నోటిఫికేషన్ తో 16,000 మంది టీచర్ల కళ నెరవేర్చడమే కాకుండా ప్రభుత్వ రంగాల్లో మరో 10,000 ఉద్యోగాలు కల్పించారు. మీరెన్ని కొత్త పెట్టుబడులు తెచ్చారన్నా? కొత్తవా? ఉన్నవే పక్క రాష్ట్రానికి పారిపోయేలా చేసిన. కానీ బాబు గారు టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ లాంటి దిగ్గజ సంస్థల్ని రాష్ట్రానికి తెచ్చినాడు. నువ్వు కూల్ చేసిన అన్నా క్యాంటీన్ మళ్ళీ కట్టి పేదోడి ఆకలి తీరుస్తున్నాడు. కళ్ళు మూసి తెరిచేలోపు 3 ఏళ్ళు అయిపోతాయి. మళ్ళీ నేనే వస్తా. నువ్వు ముందు కళ్ళు తెరిచి పగటి కళలు కనడం మానేసి అధికారంలోకి కాదు అసెంబ్లీకి రా అన్నా. అసెంబ్లీకి రా అన్నా. అది అవదమ్మా.